హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మంచి స్నాక్స్తో అయితే మీ ముందుకు వచ్చానండి. చాలా ఈజీ ప్రాసెసింగ్లో ఈ స్నాక్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఎలాగా, ఏం కావాలి దీనికి? మరమరాలు ఉంటే చాలండి, స్నాక్స్ అనేది టక్కన రెడీ అయిపోతుంది 2 నిమిషాల్లో. ఈ ఈ ఈ స్నాక్స్ రెడీ చేసుకోవడానికి కప్పుడు మనకి మరమరాలు ఉంటే చాలండి. దీని మీదే ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ పైన కొంచెం వేయించుకోవాలండి. లైట్ ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా వేయించుకున్న వాటిల్లో బాగా వేయించేసుకున్నాక తీసి సైడ్ పెట్టేసుకోండి. బాగా వేగాలి, అలా అని మాడకూడదండి. ఇంకా కొంచెం అది కలర్ చేంజ్ అయింది కానీ మీరు లైట్గా దించేసుకోండి, బాగుంటుంది. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చూసుకోండి, అంతే. ప్లేట్లోకి తీసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే వేరుశనగుళ్ళు, పల్లీలు వేసుకున్నారంటే అక్కడక్కడ తలుగుతూ చక్కగా భలే ఉంటుందండి స్నాక్స్ అనేది, సాయంత్రం మాటలకి పిల్లలకు కానీ. బాగా వేగాలండి, లేదంటే సాగునట్టు అయిపోతాయి. సో కలర్ చేంజ్ అయినాయి కదా, చూసారు కదండి. ఈ కలర్ చేంజ్ అయినప్పుడే మనం దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఆవాలు, దీనికి ఎక్కువ నూనె అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఎండుమిరపకాయ ముక్క, పచ్చిమిర్చికి ముక్కలు వేసానండి పొడుగా కట్ చేసి. ఇంతే, మనకి స్నాక్స్ ఎంతో త్వరగా అయిపోతుందండి రెడీ చేయడానికి. దాంట్లోనే తలగొట్టేసిన వెల్లుల్లిపాయలు 2 వేసాను. ఫ్లేవర్ కోసం చక్కగా ఉంటాయండి. మీరు కావాల్సిన వాళ్ళు ఇంకా ఆయిల్ కావాలితే వేసుకోవచ్చు, నేను తక్కువ వేసాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా బాగా వేగిపోతే కనుక చక్కగా ఉంటాయండి. కరివేపాకు కూడా వేసేసుకోండి, 2 రెమ్మలు. బాగా వేగాలి. కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ, పసుపు కానీ బాగా వేగితే మనకి చక్కగా తినడానికి కూడా చాలా సులభంగా ఉంటుందండి. ఏది పాడేయవసరం లేదు. ఫ్లేవర్ వచ్చి భలే ఉంటుంది. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఆ ఉప్పు మండాలి కాబట్టి చూసి వేసుకున్నారంటే సరిపోతుంది. రుచికి తగ్గంత కారం కూడా వేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి కారం మండాలి కాబట్టి కారం అనేది చక్కగా తగిలితేనే బాగుంటుంది. అయితే మనం పెట్టుకున్నాం కదా మండాలు, అవి దీంట్లో వేసేసి కలిపేసుకోవడమనండి. కారం మండాలకి ఎప్పుడు కారం ఎక్కువ వేసుకోవాలి. నేను పాప తింటుందని చెప్పేసి కొంచెం తగ్గించి వేసానండి. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, అప్పుడు చక్కగా ఇంకా కలర్ఫుల్గా వస్తాయి మీకు. నేను కొంచెం తక్కువ వేసాను, వీడియో కోసం చేసినా కూడా పాప అయితే తింటుందని చెప్పి ఆలోచించాను. ఇలా చక్కగా వేయించేసుకున్నారంటే సరిపోతుందండి. వేయించేసుకుని ఇలా బౌల్లో తీసుకున్నారంటే చక్కగా నలుగురు కూర్చుని చక్కగా స్నాక్స్ లాగా సాయంత్రం అట్లా టీ తాగుతూ తినేయచ్చండి. భలే ఉంటాయి కరకరలాడుతూ. ఒక్కసారి ఈ ఈజీ స్నాక్స్ని ట్రై చేసేయండి. బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే ట్రై చేసేయండి ఖచ్చితంగా. నేను ఎలా చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.